హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రే గగన్, భూమి వచ్చింది అని శారద చెప్పడంతో గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వస్తాడు. గగన్ కళ్ళల్లో భూమి ప్రేమ చూపిస్తూ ఉంటుంది. గగన్ భూమిని చూసి ఎందుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అదేంటి బావా, మన ఇద్దరి బంధం అంత ఈజీగా తెగిపోతుందా ఏంటి? ఈ ఇంటికి నేను ఎప్పుడైనా రాగలను, ఎప్పుడైనా పోగలను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. శివ బిందుల పెళ్లి చేసి ఆ అర్హతను కోల్పోయావు నువ్వు అని గగన్ చెప్తూ ఉంటాడు. శివ బిందుల పెళ్లి జరిపించింది నేను కాదని అపూర్వ అత్తయ్యని మీరా అత్తయ్య నీకు చెప్పింది. అయినా కూడా నువ్వు నన్ను నమ్మవా బావా అని భూమి చెప్తూ ఉంటుంది. ఏవేవో వీడియోలు వస్తూ ఉంటాయి, ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. ఏది నమ్మమంటావు భూమి అని గగన్ అంటూ ఉంటాడు. ఇక నేను ఏ తప్పు చేయలేదని నిరూపించడానికి ఆ దేవుడే దిగి రావాలేమో బావా, అప్పుడైనా నువ్వు నమ్ముతావో లేదోనని నాకు అనుమానంగా ఉంది అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ భూమి, ఈ విషయంలో ఇక ఆర్గ్యుమెంట్ వద్దు, అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు అని గగన్ అడుగుతూ ఉంటాడు. శోభచంద్ర నాట్యాలయానికి ఈరోజే అఫిలియేషన్ ఉంది బావా, ఈరోజు మన ఇద్దరం అక్కడికి వెళ్ళాలి, అక్కడ అటెండ్ అవ్వాలి అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ బావా, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, దయచేసి ఈ అఫిలియేషన్కి రా బావా, మన ఇద్దరం అక్కడ అటెండ్ అవుతేనే ఈ అఫిలియేషన్ ఓకే అవుతుంది బావా, ప్లీజ్ బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇది మా అమ్మ ఆశయం, మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చడం కోసం నేను ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి బావా, ప్లీజ్ బావా రా బావా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. ఇది మీ అమ్మ ఆశయం కాబట్టి, ఆవిడ నలుగురికి సహాయపడాలనుకుంది కాబట్టి నేను తప్పకుండా వస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే బావా, రెడీ అయ్యుండు, నేను కూడా ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి లొకేషన్ షేర్ చేస్తాను అని భూమి చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి గగన్ అంటాడు. సరే అత్తయ్య, వెళ్ళొస్తాను అని భూమి అంటూ ఉంటే, వెళ్ళు కానీ రావద్దు అని గగన్ అంటూ ఉంటాడు. నేను ఇక్కడికి వస్తాను, ఇది నా ఇల్లు అని భూమి గగన్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పూరి శారద గగన్ల దగ్గరకు వచ్చి ఆ భూమి అలా మాట్లాడుతుంటే, మీరు బెల్లం కొట్టిన రాళ్ళ అలానే నుంచున్నారేంటి? ఇది నా ఇల్లు అన్నప్పుడు ఇది నీ ఇల్లు కాదని చెప్పొచ్చు కదా అన్నయ్య అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. పూరి, భూమి అన్న దాంట్లో తప్పేం లేదు అని శారద అంటూ ఉంటుంది. మరెందుకమ్మా భూమి విషయంలో అంత కఠినంగా నువ్వు మాట్లాడావు అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. అన్నిటికీ కారణాలు ఉంటాయి పూరి అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. ఏంటో మీరిద్దరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, మీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పూరి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒరే గగన్, భూమి చాలా మంచిదిరా, భూమిని వదులుకోకురా అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మ, ఆ విషయం గురించి ఇక ఆర్గ్యుమెంట్ వద్దు అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు తార అపూర్వ పంపించిన జ్యువెలరీ, శారీస్ అన్నీ కూడా దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు ధ్రువ తార దగ్గరకు వెళ్ళి, తారా ఏంటి ఇవన్నీ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. పెళ్ళికి నేను వేసుకోవాల్సిన కాస్ట్యూమ్స్ అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఇవన్నీ అప్పుడే కొనేసావా అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. కొనలేదన్నయ్య, నాకు ప్రియమైన వాళ్ళు పంపించారు అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఓ, గగన్ బావ పంపించారా అని ధ్రువ అడుగుతూ ఉంటే, లేదన్నయ్య అపూర్వ ఆంటీ పంపించింది అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. అపూర్వ ఆంటీనా, ఆవిడెవరు అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. ఆవిడ భూమికి పిన్ అవుతుంది అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. తార, ఆవిడతో నీకెలా పరిచయం అని చెప్పి ధ్రువ అడుగుతూ ఉంటాడు. ఇక తార జరిగిందంతా కూడా ధ్రువకి చెప్తూ ఉంటుంది. తార, నువ్వు ఆ అపూర్వతో ఫ్రెండ్షిప్ చేయడం అంత మంచిది కాదమ్మా, ఆవిడది బ్యాడ్ క్యారెక్టర్లా అనిపిస్తుంది అని ధ్రువ చెప్తూ ఉంటాడు. అన్నయ్య, భూమి విషయంలో మనకి హెల్ప్ చేసేది అలాంటి వాళ్ళే అన్నయ్య అని చెప్పి తార చెప్తూ ఉంటుంది. ఏమోనమ్మా, నీ మంచి కోసం చెప్పాను, మిగతాదంతా నీ ఇష్టం అని ధ్రువ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ఒక దగ్గర నృత్య ప్రదర్శనకు అన్ని అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇంతలో ఒక ఆవిడ స్టేజ్ మీదకు వెళ్ళి, ఈరోజు స్పెషల్ గెస్ట్గా వచ్చిన శ్రీమతి వాగ్దేవి మేడంని స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. దాంతో వాగ్దేవి మేడం స్టేజ్ మీదకు వెళ్తుంది. వచ్చిన ఆడియన్స్ అంతా కూడా వాగ్దేవి మేడాన్ని చూసి క్లాప్స్ కొడుతూ ఉంటారు.
భరతనాట్యం కనుమరుగైపోయింది అనుకున్నాను. కానీ భరతనాట్యం కనుమరుగు అవ్వలేదని ఇక్కడికి గెస్ట్ రోల్‌గా వచ్చిన తర్వాతే నాకు తెలిసింది అని చెప్పి వాగ్దేవి మేడం చెప్తూ ఉంటుంది. 20 సంవత్సరాల క్రిందట భరతనాట్యానికి ఎంత అయితే విలువ ఉందో ఈరోజు కూడా అదే భరతనాట్యానికి అంత విలువ ఉన్నట్టు మీ అందరినీ చూస్తుంటే నాకు అర్థమైంది. ఈ భరతనాట్యాన్ని ఇంకా పై స్థాయిలోకి తీసుకెళ్ళి భరతనాట్యం విలువ ఇంకా చాలామందికి తెలిసేలా చేయాలన్నదే నా ముఖ్య ఉద్దేశం. ఈరోజు నేను ఇక్కడికి రావటానికి ఒక కారణం ఉంది. 20 సంవత్సరాల క్రిందట ఈ భరతనాట్యాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసిన ది గ్రేట్ శోభచంద్ర గారి నాట్యాలయాన్ని నిర్మించారని తెలిసింది. ఆ నాట్యాలయానికి అఫిలియేషన్ ఈరోజు ఉందని తెలిసింది. ది గ్రేట్ శోభచంద్ర గారి నాట్య నిలయం అంటే ఎలా ఉందో తెలుసుకోవాలి, చూడాలి. శోభచంద్ర గారిని మరిపిస్తుందో లేదో తెలుసుకోవడం కోసమే ఇంత దూరం గెస్ట్గా వచ్చాను. నన్ను గెస్ట్గా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వాగ్దేవి మేడం స్టేజ్ మీదకు వెళ్ళి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి గగన్లు కూడా ఆ ప్రోగ్రాంకి వస్తారు. వాగ్దేవి మాట్లాడుతూ ఉండటం చూసి భూమి గగన్ సంతోషపడతారు. బాబా, మన శోభచంద్ర నాట్యాలయం గురించే మేడం మాట్లాడుతుంది అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఈరోజు ఇక్కడ అఫిలియేషన్ చేసుకోవాల్సిన వాళ్ళంతా కూడా వచ్చినట్టేనా అని చెప్పి వాగ్దేవి మేడం అడుగుతూ ఉంటే, వచ్చారు మేడం, ఒక్కొక్కరిని స్టేజ్ మీదకు ఇన్వైట్ చేస్తాను, ఒక్కొక్కరుగా ఇక్కడ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. మీరు ఎవరికి అఫిలియేషన్ ఇవ్వాలనుకుంటున్నారో జడ్జిమెంట్ ఇస్తే సరిపోతుంది మేడం అని చెప్పి స్టేజ్ మీద ఉన్న ఆవిడ చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి వాగ్దేవి మేడం స్టేజ్ మీద నుంచి కిందికి వస్తుంది. ఇక స్టేజ్ మీద ఉన్న అమ్మాయి ఒక్కొక్క గ్రూప్ని కూడా స్టేజ్ మీదకు పిలుస్తూ ఉంటుంది. ఒక్కొక్క గ్రూపు స్టేజ్ మీదకు వచ్చి భరతనాట్యం చేస్తూ ఉంటారు. అదే సమయంలో శోభచంద్ర నాట్యాలయం నుంచి కూడా వచ్చిన గ్రూప్ స్టేజ్ మీదకు వచ్చి పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము అని చెప్పి చెప్పడంతో భూమి టీం మెంబర్స్ అందరూ కూడా స్టేజ్ మీదకు వెళ్ళి నాట్యం చేస్తూ ఉంటారు. భూమి టీం మెంబర్స్ నృత్యం చేస్తూ ఉంటే భూమి దగ్గరుండి చూస్తూ ఉంటుంది. గగన్ వాళ్ళ పక్కనే నుంచొని వాళ్ళకి కోరస్ ఇస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక వాగ్దేవి మేడం వాళ్ళను చూసి వాళ్ళు ఎలా అయితే నృత్యం చేస్తున్నారో తను కూడా అలానే నృత్యం చేస్తూ ఉంటుంది. ఇక భూమి పిల్లలు డాన్స్ చేస్తూ ఉంటే శోభచంద్రను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అమ్మ, ఈరోజు ఎలాగైనా సరే నీ కళ నెరవేరాలి, నీ ఆశయం నెరవేరాలి అని భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శరత్ చంద్ర రూమ్లో కూర్చొని డ్రింక్ చేస్తూ ఉంటాడు. అపూర్వ శరత్ చంద్ర దగ్గరకు వెళ్ళి బావా అని పిలుస్తూ ఉంటుంది. ఎందుకు అపూర్వ నా రూమ్లోకి వచ్చావు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నువ్వు ఇలా తాగుతూ కూర్చున్నావు, కానీ ఆ గగన్ దగ్గరకు వెళ్ళనని పూర్తిగా నీ కూతురు అయిపోయినట్టు మాట్లాడిన భూమి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా బావా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. ఏం చేస్తుంది అపూర్వ అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఈరోజు అఫిలియేషన్ ఉందని చెప్పి ప్రోగ్రాంకి వెళ్ళి ఆ గగన్తో కలిసి సరసాలాడుతుంది అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. అపూర్వ, భూమి గురించి తప్పుగా మాట్లాడుతున్నావు, భూమి నా కూతురు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. బావా, నేను తప్పుగా మాట్లాడుతున్నానో లేకపోతే కరెక్టే మాట్లాడుతున్నానో నువ్వు అక్కడికి వెళ్ళి చూస్తేనే కదా తెలిసేది అని అపూర్వ అంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమైతే భూమిని అక్కడే షూట్ చేసేస్తాను అని చెప్పి శరత్ చంద్ర గన్ను తీసుకుంటాడు. సరే బావా, నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోపో బావా అని అపూర్వ అంటూ ఉంటే ఇక శరత్ చంద్ర గన్ను తీసుకొని కోపంగా వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు శోభచంద్ర నాట్యాలయం నుంచి వచ్చిన పిల్లలు డాన్స్ చేయడం పూర్తవగానే వాగ్దేవి మేడం ఎదురుగా వెళ్ళి పిల్లలందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉంటుంది. మేడం, శోభచంద్ర నాట్యాలయాన్ని నడుపుతుంది నేనే అని భూమి వాగ్దేవి మేడంకి చెప్తూ ఉంటుంది. భూమి అని వాగ్దేవి మేడం అంటూ ఉంటే అవును భూమినే అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. నీ గురించి అన్ని విషయాలు తెలుసుకున్నానమ్మా. మీ అమ్మ ఆశయం నెరవేర్చడం కోసం నువ్వు ఈ నాట్యాలయాన్ని నిర్మించావని తెలుసుకున్నాను. మీ అమ్మ ఆశయం నెరవేరుతుంది. ఈ పిల్లలు డాన్స్ చేస్తుంటే అచ్చం నాకు శోభను చూసినట్టే అనిపించింది. 20 సంవత్సరాల క్రిందట శోభ డాన్స్ చేస్తుంటే చూసి తరించిపోయేదాన్ని. ఈరోజు నీ క్రమశిక్షణలో నీ అకాడమీలో నేర్చుకున్న పిల్లలు మళ్ళీ నృత్యం చేస్తుంటే మీ అమ్మను చూసినట్టుగా ఉంది అని చెప్పి వాగ్దేవి మేడం చెప్తూ ఉంటుంది. శోభ, నీ ఆశయాన్ని నెరవేర్చటానికి నీ కూతురు వచ్చేసింది. నువ్వు కన్న కలలన్నీ నెరవేరబోతున్నాయి అని చెప్పి వాగ్దేవి మేడం భూమి తలను నిమురుతూ చెప్తూ ఉంటుంది. అది విన్న గగన్ సంతోషపడుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర కోపంగా ప్రోగ్రాం జరుగుతున్న దగ్గరికి వస్తాడు. భూమి ఎక్కడ ఉంది? అపూర్వ చెప్పింది నిజమేనా?
అదే గనక నిజమైతే భూమి నన్ను మోసం చేసినందుకు ఇప్పుడే భూమిని ఆ గగన్ని ఇద్దరిని షూట్ చేసేస్తాను అని చెప్పి శరత్ చంద్ర మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక భూమి కోసం అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక మరోవైపు వాగ్దేవి మేడం స్టేజ్ మీదకు వెళ్ళి ఈరోజు అఫిలియేషన్స్కి వచ్చిన చాలామందే కళాకారులు ఉన్నారు, వాళ్ళల్లో నేను ఈరోజు అఫిలియేషన్ ఇవ్వబోతుంది ది గ్రేట్ శోభచంద్ర నాట్యాలయానికి అని చెప్పి వాగ్దేవి మేడం అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇక దాంతో భూమి సంతోషంతో గగన్ని ముద్దు పెట్టుకొని, బావా చాలా సంతోషంగా ఉంది బావా, సంతోషంగా ఉంది, మా అమ్మ కళ నెరవేరిపోయింది, మనకు అఫిలియేషన్ వచ్చేసింది బావా అని చెప్పి భూమి సంబరపడుతూ ఉంటుంది. గగన్కి భూమి ముద్దు పెట్టడం ఇదంతా కూడా దూరం నుంచి శరత్ చంద్ర చూస్తూ ఉంటాడు. భూమి ఎంత మోసం చేశావు, తండ్రిని నన్ను నమ్మించి మోసం చేశావు కదా, నువ్వు బ్రతకటానికి వీల్లేదు అని చెప్పి శరత్ చంద్ర కోపంగా భూమి దగ్గరకు వచ్చి భూమి అని చెప్పి భూమికి గన్ను గురిపెడతాడు. గన్ను వెంటనే భూమికి గురిపెట్టి షూట్ చేయబోతూ ఉండగా గగన్ పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుగా నుంచుంటాడు. దాంతో శరత్ చంద్ర షూట్ చేసిన బుల్లెట్ గగన్ గుండెల్లో నుంచి దూరి భూమి గుండెల్లోకి వెళ్ళిపోతుంది. దాంతో భూమి గగన్ ఇద్దరు కూడా అక్కడికక్కడే కుప్పకూలి రక్తపు మడుగులో పడిపోతారు. వాళ్ళిద్దరిని చూసి శరత్ చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా పరుగులు పెడుతూ ఉంటారు. ఇక వాగ్దేవి మేడం పరిగెత్తుకుంటూ భూమి గగన్ల దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. శరత్ చంద్ర గారు ఏం చేశారో అర్థమవుతుందా అని చెప్పి వాగ్దేవి మేడం అడుగుతూ ఉంటుంది. నా కూతురు భూమి నన్ను మోసం చేసింది అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. అందుకే ఇలాంటి మోసం చేసిన వాళ్ళు బ్రతకటానికి వీల్లేదు, అందుకే షూట్ చేసి చంపేశాను అని చెప్పి శరత్ చంద్ర చెప్తూ ఉంటాడు. రక్తపు మడుగులో ఉన్న భూమి గగన్లను చూసి వాగ్దేవి మేడం భూమి గగన్ కళ్ళు తెరవండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.